కానీ మీరు ఏంటనే చెప్పండి, ఇంకా ఆయా వర్గాల నుంచి ఎవరైతే అట్రాసిటీస్ లోనవుతున్నారో, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి వాస్తవానికి కూడా వైసీపీ చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్గా ఉన్నారు చెప్పాలంటే. చాలా బలమైన వర్గంగా వైసీపీని ఈరోజు ఎస్సీలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, నేను అడిగేది అది, ఎందుకు వీళ్ళలో ఒక అసంతృప్తి అనేది రావట్లేదు, ఒక విమర్శ అనేది మొదలవట్లేదు ఇక్కడి నుంచి? విమర్శించే వాళ్ళు ఉన్నారు, కొద్దిగా ఉన్నారు. ఇక్కడ జరిగే పాయింట్ ఏంటంటే సార్, ఇట్ ఈస్ ఏ జనరేషన్ గ్యాప్ సార్. ఇది గతంలో ఉన్నటువంటి ఎస్సీ ఆర్గనైజేషన్స్లో లీడర్షిప్ ఉండేది. అంటే ఉదాహరణకి మీకు బొజ్జా తారకం గారు అని చెప్పానని మీరు పేరు వినే ఉంటారు, లాయరు. చుండూరు కేసు, సారీ కారంచేడు కేసు ఆయనే దగ్గరుండి చేశాడు. సో ఆ ఫైట్ వల్లనే మీకు ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 అని చెప్పానని ఆ యొక్క ఇన్సిడెంట్తోనే ఒక చట్టం వచ్చింది. ఓకే, ఏది ఎస్సీ ఎస్టీల మీద ఎవరైనా అత్యాచారం చేస్తే ఈ చట్టం కింద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద 10 సంవత్సరాలు జైలని ఒక చట్టాన్ని తయారు చేశారు. సో అటువంటి ఆయన కత్తి పద్మారావు, జేబీ రాజు, తర్వాత ఇంకా కొంతమంది సోషల్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎంప్లాయీస్లో ఉండేవాళ్ళు, ఆర్గనైజేషన్స్లో పనిచేసేవాళ్ళు, ఇట్లా బస్తీల్లో వాటిల్లో ఉండేటువంటి విలేజెస్లో ఉండేటువంటి స్టూడెంట్స్, అప్పుడుండే జనరేషన్స్, అంటే మా జనరేషన్స్ అంతా అంబేద్కర్ సంఘాలు పెట్టుకునేసేసి రిజిస్టర్ చేసుకునేసేసి ఏ సమస్యలు ఉన్నా కానీ వాళ్ళ దగ్గర తీసుకోకపోతే వాళ్ళ దగ్గర ఉండి పరిష్కరించేవాళ్ళు. ప్రభుత్వాలు కూడా వాళ్ళు పోయినారు అనంటే భయపడేవాళ్ళు. బట్ ఈరోజు ఆ విధంగా చేసేటువంటి సంఘ నాయకుడు లేడు. కారణం ఏమంటారు? కారణం ఏమంటే ఎవడికి వాడే లీడరు, బహునాయకత్వం అంతే. ఏమంటే ఏమన్నా మాట్లాడేవానంటే నేను ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని అంటాడు. సో ఆఖరికి ఏమైపోయింది, ఈ ఎస్సీ ఎస్టీ కేసు, ఈ యాక్ట్ వచ్చినందువల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. ప్రతివాడు దాన్ని మిస్యూజ్ చేసేదానికి, దాన్ని ఉపయోగించుకొని ఎదుటి బెదిరించేదానికి చేస్తున్నాడు. సో సమాజంలో కూడా ఇప్పుడు ఏమైపోయిందనంటే ఎస్సీ ఎస్టీలు అనంటే వీళ్ళు కేవలం ఈ చిల్లర పడేస్తే వెళ్ళిపోతారా, ఈ డబ్బుల కోసమే వీళ్ళు తిరిగేది అనేటువంటిది వచ్చింది తప్పితే, కమిటెడ్గా సొసైటీలో ఈ సెక్షన్ కోసం పనిచేసేటువంటి లీడర్షిప్ లేదు. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్, రాసిస్తాను మీకు. అంటే నేను ఇంకొకటి గమనిస్తున్నాను సార్, ఇక్కడ ఇటీవల కాలంలో ఏమవుతుందంటే, మీరు అన్నట్లు బొజ్జా తారకం గారు కానీ, లేకపోతే కత్తి పద్మారావు గారు కానీ, ఒక సామాజిక అసమానతల మీద రాజకీయ ఎక్కువ పోరాడారు వాళ్ళు. తర్వాత ఎక్కడైనా అట్రాసిటీస్ జరుగుతున్నాయి అంటే అట్రాసిటీస్కి అక్కడికి వెళ్ళి వాళ్ళ తరఫున కోర్టులో కేసు వేయడం కానీ, ఫైట్ చేయడం కానీ, వాదించడం కానీ జరిగేది. తర్వాత వాళ్ళ దగ్గర ఒక ఇంటెలెక్చువల్ ఇది ఉండేది వాళ్ళ దగ్గర. సో ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఏమైందంటే, ఇప్పుడు కొంతమంది ఉన్నారు, అద్దంకి దయాకర్ గారు కానీ, లేదా ఇలాంటి కొంతమంది వచ్చారు కొంతమంది. అయితే వీళ్ళు ఈ సామాజిక అసమానతల మీద కంటే కూడా, లేదా అట్రాసిటీ మీద కంటే కూడా, రాజకీయ చైతన్యం కంటే కూడా ఎక్కువ ఎక్కడో ఒక వేరే వర్గాన్ని దూషించడం మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు అనేది నేను చూస్తున్నాను ఇటీవల. దీని ఎంతవరకు నిజం అంటారు? అంటే ఇది వాస్తవం సార్ మీరు చెప్పింది. ఇక్కడ ఒకటిగా మనం గమనించాల్సింది ఏమిటంటే, సోషల్ యాక్టివిస్ట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ పొలిటికల్ యాక్టివిస్ట్. ఇప్పుడు మీరు అన్నారు అద్దంకి దయాకర్ అని. అద్దంకి దయాకర్ హీజ్ ఎ ఫైటర్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ హీ బిలాంగ్స్ టు ది వన్ పొలిటికల్ పార్టీ. కరెక్ట్. సో ఎవరైనా కానీ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి కానీ ఒక పొలిటికల్ పార్టీలో ఉండి పనిచేసేవాడు ఫైట్ చేయాలి అని అంటే, హీ డోంట్ హ్యావ్ ఎనీ ఇండివిజువాలిటీ. పార్టీ యొక్క సిద్ధాంతాలకి అనుగుణంగా నువ్వు పని చేయగలవే తప్పితే, అక్కడేదో అట్రాసిటీ జరిగింది నేను వెళ్ళిపోతాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే పార్టీ విల్ నాట్ యాక్సెప్ట్. లిమిట్స్ ఉంటాయి. సో అట్లాగా అది లేక అయింది అని అంటాను నేను. ఇదివరకు ఏంటంటే బొజ్జా తారకం గారు కానీ, కత్తి పద్మారావు కానీ, వీళ్ళు దే ఆర్ నాట్ పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ కాదు వీళ్ళు.
సమాజంలో ఈ వర్గాలకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కానీ ముందొచ్చి నిలబడేవాళ్ళు వాళ్ళ దృష్టికి వస్తే. అటువంటి లీడర్ లేడు ఈ రోజున. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ మీరు చెప్పినట్టు తీసుకుంటే మాస్క్ అడిగిన దానికి డాక్టర్ సుధాకర్ని ఏం చేశారండి? చాలా హ్యూమిలేషన్ అది. ఇసుక దోచుకోబోతా ఉంటే కుర్రోడు ఆపి అడిగిన దానికి ఏం చేశారండి? పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి శిరోమండనం చేశారు. అట్లాగే ఇంకొకళ్ళు అడిగితే వాళ్ళని ట్రాక్టర్తో తీసుకొచ్చి గుద్దిచ్చారు. అబ్దుల్ సలాం అనేటువంటి ముస్లిం ఆయన అడిగితే ఆఖరాకి వాళ్ళు రైలు కింద వాళ్ళ కుటుంబం కూడా సూసైడ్ చేసుకున్న పరిస్థితికి వచ్చింది. అంటే ఏంటంటే ప్రభుత్వమే ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు మీరు చెప్పినట్టు ఈ సోషల్ యాక్టివిస్టులు వాళ్ళని హ్యూమిలేషన్ చేసి టార్చర్ చేసి ఫోన్లలో బెదిరించి నేను చంపేస్తాం అట్టి ఇట్లా అంటే ఇంకా ఆఖరికి ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు? సో దానివల్ల ఏమవుతుందనంటే మీకు పొలిటికల్ పార్టీలో ఉండేవాళ్ళు పొలిటికల్ పార్టీకి సంబంధించి గైడ్ లైన్స్ ప్రకారమే పనిచేయగలరు తప్పితే ఎస్సీ ఎస్టీలు ఇండివిజువల్గా చేసేదానికి వాళ్ళకి చేయలేరు. అది ఏ పార్టీ అయినా కావచ్చు, అది బీజేపీ పార్టీలో ఉండే ఎస్సీలు అయినా కావచ్చు. ఇప్పుడు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రపతి స్వయంగా ఉత్తరం రాస్తేనే బీజేపీ పార్టీ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు అన్నాను అంటే మరి ఏమి భారతీయ జనతా పార్టీ ఎస్సీ ఎస్టీలకు చేస్తుందండి? పేరుకేమో మేము ఎస్సీని చేసినాం రాష్ట్రపతిని, ఎస్టీని చేసినాం రాష్ట్రపతిని అని అంటారు. ఇక్కడ ఓట్లు వేసేదానికేమో ఈ ఎస్సీ ఎస్టీలు కావాలనా? అసలు చాలా విచిత్రమైనటువంటి అనుభవాలని మనం నెమరేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణ ఎన్నికలు చూసుకుంటే కనుక యాక్చువల్లీ అద్దంకి దయాకర్కి సీట్ రావాల్సింది, అయిపోయి లాస్ట్ వరకు వస్తాం కదా, చివరికి రాలేదు. దానికి కారణం కూడా కొంత ఆయన ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో అన్ని వర్గాలు ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ అందరూ ఉంటారు, ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఎక్కడో అద్దంకి దయాకర్ కొంచెం హిందుత్వం మీద చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు. అంటే ఇలాంటిది అవసరం లేదు వాస్తవానికి. ఈ ఎదిగే క్రమంలో వీళ్ళు ఎక్కడో ఒక మెజారిటీ హిందూ గ్రూప్ని ఎక్కువగా పర్సనల్గా అటాక్ చేయడం, హిందూ మత మనోభావాలు దెబ్బతినేట్టు మాట్లాడటం, మతం అనేది చాలా మందికి ఒక బలహీనతగా ఉంది. ఓకే, సో అలాంటప్పుడు ఎక్కువ మంది దాన్ని క్రిటిసైజ్ చేయడం వల్ల ఆయా వర్గాలు వాళ్ళకి దూరం అవుతున్నాయి కదా. అట్లానే ఏం లేదు సార్, దీంట్లో మతం వ్యక్తిగతం అండి. నీకు ఇష్టం వచ్చిన మతంలోకి నువ్వు పోవచ్చు, బట్ కులం అనేది జన్మ తరహా మీకు వచ్చేటువంటి వారసత్వం. అవును, దాన్ని మనం తీసేసుకెళ్ళాం, దాన్ని నువ్వు తీలేవు. దాన్ని మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను నాకు పర్సనల్గా నాకు ఉండేటువంటివి. ఎస్సీలు ఉన్నటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎంతోమంది ముస్లిమ్స్గా కన్వర్ట్ అయ్యారు, ఎంతోమంది క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యారు. బట్ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ ఏ షెడ్యూల్డ్ క్యాస్ట్ పర్సన్. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు రిజర్వేషన్ మీద నువ్వు కలెక్టర్ అవ్వచ్చు, ఎస్పీ అవ్వచ్చు, బట్ సొసైటీలో వాళ్ళని ఎస్సీ క్యాండిడేట్లుగానే వాళ్ళని ట్రీట్ చేస్తారు. ఈవెన్ దో యు ఆర్ ఇన్ ది హెడ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అయినప్పటికీ. కరెక్టే. సో కాబట్టి కులం అనేది జన్మ తరహా నీకు వచ్చేటువంటి ఇది, మతం అనేది నీ వ్యక్తిగతం. నీకు ఏ ఇష్టం వస్తే ఏ మతం ఉంటే ఆ మతంలోకి పోతాం. అవును సార్. సో కాబట్టి దానికి దీనికి దెర్ ఈజ్ నో కంపారిజన్. అంటే మీరు ఇందాక అన్నారు కదా మతం అనేది ఈ రోజున హిందుత్వం అనేది అని అంటే నేనేమన్నాను. సో అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ టోటల్లీ సెక్యులర్ కాన్స్టిట్యున్సీ. కరెక్ట్. సో కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఏ దేశంలో మీకు ఉండదు, ఎక్కడ లేదు కూడా. మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇప్పుడు మీరే ఉన్నారండి, ఈ హైదరాబాద్ రోడ్లోనో లేకపోతే ఇక్కడో మీ ఊర్లోనో ఎక్కడైనా సరే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయొచ్చండి, ఎవడు పట్టించుకోడు. మీరు రోడ్డు మీద ఉమ్మూస్తారు, రోడ్డు మీద యూరినల్స్ పాస్ చేస్తారు, గుట్కా నమిలి రోడ్డు మీద పోస్తారు. మీకు ఉద్యోగం వచ్చింది అమెరికాలో, మీరు అమెరికాకు పోయి మీరు అక్కడ రోడ్డు మీద ఉయ్యగలరా, యూరినల్స్ చేయగలరా? మరి ఇక్కడ చేశారు కదా, అక్కడ ఎందుకు చేయరు మీరు? ఎందుకు చేయరు? స్వేచ్ఛగా సార్, అక్కడ ఉండే చట్టాలు, చట్టం మీద వాళ్ళకు ఉండే గౌరవం, భయం. ఇక్కడ చట్టం మీద నీకు గౌరవం లేదు, భక్తి లేదు, భయం లేదు. ఇదే మనిషివి కదా నువ్వు.
ఇక్కడ ఎందుకు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు, అక్కడ పోయి ఎందుకు అంత గుడ్ బాయ్ లాగా ఉంటున్నావు నువ్వు. సో కాబట్టి మన దేశంలో ఎవడొచ్చినా కానీ ఏం చేసినా కానీ ఎవడు అడగడు, ఎవడు పట్టించుకోడు అనేటువంటి ఒక సైకలాజికల్ ఇది ఉంది కానీ మైండ్ సెట్ లో ఉన్నాం. సో కాబట్టి సొసైటీలోనే మార్పు రావాలి. ఇది ఎవరో చెప్తే వచ్చేది కాదు. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.